Matthew 1:21. మత్తయి సువార్త 1:21. Matthew 1:21. మత్తయి సువార్త 1:21. Why was he named Jesus? ఆయనకి The యేసు baby when he was born. ఆయన చిన్న బిడ్డగా జన్మించినప్పుడు యేసు అనే పేరు ఎందుకు పెట్టబడింది? He says because he will save his people from their sin. ఎందుకనగా తన ప్రజలను వారి పాపాల నుండి ఆయనే రక్షించును గనుక. Not forgive their sin. వాళ్ళ పాపాలను క్షమించటం మాత్రమే కాదు, Save them from their sin. వాళ్ళ పాపాల నుండి రక్షించటానికి. Many people say Jesus is my savior. అనేక మంది యేసు ప్రభు నా రక్షకుడు అని చెప్తారు. If I were to ask you, ఒకవేళ నేను మిమ్మల్ని అడగాలంటే, is Jesus your savior? యేసు ప్రభు మీ రక్షకుడా? You say yes. అవును అని చెప్తారు మీరు. Then I ask you, నేను మరలా అడిగినప్పుడు, has he saved you from your anger? మరి మీ కోపం నుండి ఆయన మిమ్మల్ని రక్షించాడా? You say no. లేదు. Has he saved you from your anxiety and fear? మీ చింత నుండి, భయం నుండి, అన్నిటి నుండి దేవుడు మిమ్మల్ని విడిపించాడా? No. లేదు. Has he saved you from loving money and material things? ధనాశ నుండి, వస్తు సంబంధమైన వాటిని ప్రేమించడం నుండి దేవుడు మిమ్మల్ని రక్షించాడా? No. లేదు. Has he saved you from complaining and murmuring? సణుగుల నుంచి, ఫిర్యాదుల నుండి మిమ్మల్ని రక్షించాడా? Has you saved you from jealousy of others who are better than you? నీకంటే బాగున్న వాళ్ళని చూసి నువ్వు అసూయపడకుండా దేవుడు నిన్ను రక్షించాడా? He hasn't saved you from any of these things. How do you call him savior then? మరి వీటిలో దేని నుంచి నువ్వు రక్షించబడలేదు, ఆయన రక్షించలేదు, మరి రక్షకుడని ఎందుకు పిలుస్తున్నావు? You say he has saved me from hell. నరకం నుండి నన్ను రక్షించాడని చెప్తారు. How do you know that? That is in the future. నీకెలా తెలుసా? అది భవిష్యత్తు కదా. How do you know he'll save you from that then if he hasn't saved you from these things today? ఈ రోజు ఆయన వీటన్నిటిని నిన్ను రక్షించకుండా ఆ రోజు నరకం నుండి రక్షిస్తాడు నువ్వెలా చెప్తావు? Is it possible that you're living in a world of deception, that you think he will save you from something when he cannot save you from something today? ఈ రోజు నిన్ను దీని నుండి రక్షించకుండా ఆ రోజు దేని నుండో రక్షిస్తాడనే భ్రమలో నీవు ఉంటున్నావేమో, అవకాశం ఉంది. But you say, when I commit sin, I ask him to forgive me and he forgives me. కానీ నువ్వు చెప్పొచ్చు, నేను పాపం చేసినప్పుడు క్షమించమని అడుగుతున్నాను, ఆయన క్షమించాడని. Then you must call him forgiver. అప్పుడు నీవు నా పాపాలను క్షమించేవాడు అని పిలవాలి, not savior. రక్షకుడని కాదు. You say Jesus is my forgiver. యేసుక్రీస్తు ప్రభు నా పాపములను రక్షించేవాడు. That is correct. నా పాపములను క్షమించేవాడు అని చెప్పాలి. But don't call him savior. కానీ రక్షకుడు అని పిలవద్దు. Because he came, it says here, to save his people from their sin. ఎందుకంటే ఇక్కడ చెప్పబడింది ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును. You read the whole Bible and see if there is even one verse which says he came to save people from hell. మీరు బైబిల్ అంతా కూడా చదివి చెప్పండి, కనీసం ఒక్క వచనం అన్న ఆయన మిమ్మల్ని నరకము నుండి రక్షించునని ఉందేమో. That is what today's preachers preach. ఈనాటి బోధకులు ఆ విధంగా ప్రకటిస్తూ ఉన్నారు. I preach what is in the Bible. బైబిల్లో ఏముందో అదే నేను బోధిస్తున్నాను. You show me that, I will preach it. ఒకవేళ మీరు ఉందని చూపిస్తే నేను బోధిస్తాను. The Bible says he'll save his people from their sin. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే వారి పాపముల నుండి ఆయన రక్షించును. In the days when I read the Bible carelessly, నేను నిర్లక్ష్యంగా బైబిల్ చదివిన దినాల్లో I also used to preach he will save you from hell. నేను కూడా ఈ విధంగా బోధిస్తుండేవాడిని, ఆయన మిమ్మల్ని నరకా నుండి రక్షిస్తాడని. When we are ignorant, we preach so many things which are not in the Bible. మనకేమీ సరిగా తెలియనప్పుడు బైబిల్ నుండి మనం ఏదైనా బోధిస్తూ ఉంటాం. But after I started studying the Bible carefully, కానీ నేను ఎంతో జాగ్రత్తగా బైబిల్ చదవటం ప్రారంభించిన తర్వాత, this is the word of God. ఇది దేవుని మాటలు ఇవి. I must preach what is written here. ఏవైతే దేవుని మాటలు ఇక్కడ రాయబడ్డాయి అవే నేను బోధించాలి. Here it is not written he'll save you from hell. Here it is written he'll save you from your sin. కానీ ఇక్కడ ఆయన మిమ్మల్ని నరకం నుండి రక్షిస్తాడని లేదు, కానీ మీ పాపం నుండి రక్షిస్తాడని ఉంది. And then I read the whole Bible. ఆ బైబిల్ అంతా నేను చదివిన తర్వాత And I never found anywhere that he'll save you from hell. ఆయన నరకం నుండి రక్షిస్తాడనే మాట ఒక్కసారి కూడా నేను చూడలేదు. Not even one verse. ఒక్క వచనం కూడా లేదు. Then where did it come from? మరి ఎక్కడి నుంచి వచ్చింది అది? It came from the wisdom of men. మానవుల యొక్క జ్ఞానం నుండి అది వచ్చింది. I'll tell you what I believe. నేను ఏది నమ్ముతాను చెప్తాను మీకు. Because he saves me from sin. ఆయన నన్ను పాపం నుండి రక్షిస్తాడు కాబట్టి. Then you ask me what will happen to me finally. మరి మొత్తానికి చివరికి ఏం జరుగుతుంది అప్పుడు? I'll tell you. నేను చెప్తాను. Not saved from hell. నరకం నుండి రక్షించబడటం కాదు. I will become like Jesus. That's what happened to me finally. నేను యేసు వలే మారతాను, అది చివరికి జరుగుతుంది. So I'm not looking forward to be saved from hell. నేనేదో నరకం నుండి రక్షించబడాలని ముందుకు చూడట్లేదు. That doesn't even occur in my mind. నా మనసులో కూడా రాదు ఎప్పుడు అది. Now I want to be saved from sin. నేను ఇప్పుడు నా పాపం నుండి రక్షించబడాలి. And in the future I will be like him. భవిష్యత్తులో నేను ఆయన వలే ఉండాలి. I don't even think about hell. నరకం గురించి నేను ఆలోచించను. You know what I told the Lord once? నేను ప్రభువుకు ఒకసారి ఈ విధంగా చెప్పాను. Lord, if I can be with you, I'm ready to go to hell also. ఓ ప్రభువా, నేను నీతో ఉంటే చాలు ప్రభువా, అది నరకమైనా సరే. Place doesn't make a difference to me. అంటే ఎక్కడున్నావు అన్నది కాదు సమస్య.
You know, it's like if you're in a happy marriage. ఒకవేళ మీకు సంతోషకరమైన వివాహ జీవితం ఉన్నట్లయితే, If you're really happily married to your wife, నిజంగా నీవు సంతోషంగా నీ భార్యతో నివసిస్తూ ఉన్నట్లయితే, the size of your house will not be important. మీకు ఎంత ఇల్లు ఉంది అన్నది సమస్య కాదు. You love your wife so much that if you're in a palace and your wife is not there, it is an empty, hollow place. ఒకవేళ నీ భార్య నువ్వు ఎంతగానో ప్రేమిస్తున్నట్లయితే, నీ భార్య లేకుండా నువ్వు ఒక రాజభవనంలో ఉన్నా కూడా అది ఏమీ లేనట్లుగా ఉంటుంది. Say, what is this palace without my wife? నా భార్య లేకుండా నాకు ఈ రాజభవనం ఎందుకు? But if you're happily married, కానీ మీరు సంతోషకరమైన వివాహ జీవితం even if జీవిస్తున్నట్లయితే, it's a small hut, ఒక చిన్న గుడిసైనా సరే, and your wife is there, నీ భార్య ఉంటే అక్కడ, say, I'm happy. ఎంతో సంతోషంగా ఉంటావు. Because my marriage is not to a house, it is to a person. ఎందుకంటే నేను పెళ్లి చేసుకున్న ఒక ఇల్లుని కాదు, ఒక వ్యక్తిని. Palace or hut makes no difference. అది రాజభవనమా గుడిసె అన్నది కాదు. My wife is here, నా భార్య ఉంది ఇక్కడ, or my husband is here. లేక నా భర్త ఉన్నాడు ఇక్కడ. That is a good marriage. అది మంచి వివాహ జీవితం. How do you know whether you got a good marriage to Jesus Christ? యేసుక్రీస్తు ప్రభు ఎడల నీవు మంచి వివాహం కలిగి ఉన్నావు అని ఎలా చెప్పగలవు? You'll say, I don't care about heaven or hell, Lord. ప్రభువా, అది పరలోకమా నరకమా అన్నది కాదు. That makes no difference to me. ప్రభువా, ఏదైనా ఒకటే. That's like palace or hut. అది రాజభవనం అయినా గుడిసైనా. I want to be with you. ఓ ప్రభువా, నేను నీతో ఉండాలి. That is my goal in the future. భవిష్యత్తులో నా గురి అది. I'm not going to heaven when I die. నేను చనిపోయిన తర్వాత నేను పరలోకం వెళ్ళాలని కాదు. I'm going to be with Jesus. నేను ప్రభువుతో ఉండబోతున్నాను. I'm waiting not for heaven, I'm waiting for Jesus. నేను పరలోకం కోసం కాదు ఎదురు చూసేది, యేసు ప్రభు కోసం. I'm not going to escape hell. నేనేదో నరకం నుండి I'm తప్పించబడాలని going to కాదు. be with Jesus. నేను యేసు ప్రభుతో ఉండబోతున్నాను. This is real salvation. ఇది నిజమైన రక్షణ. So I try to change people's minds in all this. ఈ విషయాలన్నిటిని బట్టి నేను ప్రజల యొక్క మనసులు మార్చాలనుకుంటున్నాను. See what Paul said. పౌలు ఏం చెప్పాడు? Philippians. ఫిలిప్పీలకు రాసిన పత్రిక. He was in jail when he wrote this letter. ఫిలిప్పీలకు రాసిన పత్రిక రాస్తున్నప్పుడు ఆయన చెరసాలలో ఉన్నాడు. And the Roman jails were much worse than the Indian jails. రోమాలో ఉన్న చెరసాల్లో మన భారతదేశంలో ఉన్న చెరసాల కంటే ఎంతో దారుణంగా ఉండేవి. Many times you read somebody in an Indian jail died in the jail. అనేక సార్లు మనం చదువుతూ ఉంటాము భారతదేశంలో చెరసాలలో ఆయన చనిపోయాడని. Roman jails many people died. రోమా చెరసాలలో అయితే చాలా మంది చనిపోతూనే So ఉంటారు. Paul says, పౌలు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు, I don't know whether I will be delivered from this or not. ఒకవేళ దీని నుంచి నేను విడిపించబడతానో లేదో నాకు తెలియదు. Philippians chapter 1. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. And he says in the last part of verse 20, 20వ వచనం చివరి భాగంలో ఈ విధంగా I చెప్తాడు, only want Christ to be exalted in my body, whether by my life or by my death. నా బ్రతుకు మూలముగా అయినను సరే, చావు మూలముగా అయినను సరే, క్రీస్తు నా శరీరం నందు ఘనపరచబడాలి. He says, now I am in prison. నేను ఇప్పుడు చెరసాల్లో ఉన్నాను. Whether these Romans will cut off my head or let me go, I don't know. ఒకవేళ ఈ రోమీలు నా తల నరికివేస్తారో లేకపోతే నన్ను విడిచిపెడతారో నాకు I am తెలియదు. not bothered. కానీ నేనేం పెద్ద బాధపడలేదు. I want Christ to be exalted. క్రీస్తు కనపరచబడాలి. Whether they cut off my head, I'll glorify Christ. ఒకవేళ వాళ్ళు నా తల తీసేస్తే నేను దేవుని మహింపరుస్తాను. And if I live, I'll glorify Christ. ఒకవేళ నేను బ్రతికి ఉన్నా కూడా దేవుని కనపరుస్తాను. For me to live is Christ, నాకైతే బ్రతుకుట క్రీస్తే, and to die is gain. చావు అయితే మేలే. And verse 23, 23వ వచనము, I have a desire to depart and to be with Christ. వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండాలని నాకు ఆశ That ఉంది. is much better. అది నాకు మరిమేలు. He doesn't say depart and go to heaven. నేను వెడలిపోయి పరలోకం వెళ్ళాలని ఉంది అనలేదు. Do you see what Paul says? పౌలు ఏం చెప్పాడు చూస్తున్నారా? To depart and go to heaven? No. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయి పరలోకంలో ఉండాలని ఉంది అనలేదు. To depart and be with Christ. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండాలని ఉంది. Whether it's a hut or a palace makes no difference. అది గుడిసైనా రాజభవనం అయినా ఒకటే. That is the mark of a man who's got a happy Christian marriage. సంతోషకరమైన క్రైస్తవ వివాహం కలిగి ఉన్న వ్యక్తి యొక్క గుర్తిది. He's not looking forward to heaven. అనేదో పరలోకం వెళ్ళడానికి చూడ్డు. It's Jesus. యేసు క్రీస్తు ప్రభు. I don't know what you're looking forward to. మీరు దేనికోసం చూస్తున్నారో నాకు తెలియదు. Overcoming life is where you're happily married to Jesus Christ. జయ జీవితం అంటే ఎక్కడైతే మనము సంతోషకరంగా యేసుక్రీస్తు ప్రభుతో వివాహ జీవితం గడుపుతున్నాము. And the wonderful thing is that by the Holy Spirit we can have the presence of Christ even now. అద్భుతమైన విషయం ఏంటంటే పరిశుద్ధాత్మ ద్వారా యేసుక్రీస్తు ప్రభు యొక్క సన్నిధిని మనం ఇప్పుడు కూడా కలిగి ఉండొచ్చు. They could not have that in the Old Testament. పాత నిబంధనలో వాళ్ళు కలిగి ఉండలేరు.
Because God's presence was in the temple, they had to go there and meet with him there. ఎందుకంటే దేవుని సన్నిధి బయట ఉండేది, ఒక దేవాలయంలో ఉండేది, అక్కడికి వెళ్ళాలి. Now the Bible says your body is the temple. కానీ ఇప్పుడు దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మీ శరీరమే దేవుని యొక్క ఆలయం. The Holy Spirit comes in and this is the temple of God. పరిశుద్ధాత్మ దేవుడు లోపలికి వచ్చాడు, ఇదే దేవుని యొక్క ఆలయం. ఇప్పుడు And Jesus is right there. యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ఉన్నారు. That I can be married to him and live with him. నేను ఇప్పుడు ఆయన వివాహం చేసుకుని ఆయనతో నివసించవచ్చు. And you know, happy marriage is one where you never do anything to displease your partner. వివాహ జీవితం అంటే, సంతోషకరమైన వివాహ జీవితం అంటే ఏంటో తెలుసా? నీ భాగస్వామిని బాధపరిచేటట్లు ఏది చేయవు. Lord, I never want to do anything to displease you. ఓ ప్రభువా, నిన్ను దుఃఖపరచునట్లుగా నేను ఏది చేయను. Always conscious of your presence. ఓ ప్రభువా, నీ సన్నిధిని ఎల్లప్పుడూ నేను ఆ విధంగా చూస్తూ ఉంటాను.